వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న చాలా పవిత్రమైన ఎంతో విశిష్టమైన పండగ గురించి. అదే రథసప్తమి. సూర్యునికి చాలా గొప్ప స్థానం ఉంది. కళ్ళకు కనిపించే దేవుడు ఎవరో అంటే అది ఒక సూర్య భగవానుడే అని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇలాంటి సూర్య భగవానుడిని ప్రత్యేకంగా ఆరాధించే రోజు ఈ రథసప్తమి అంటే మాఘమాసంలో శుక్లపక్ష సప్తమి తిథి నాడు వచ్చే పండగని రథసప్తమి అంటారు. ఈరోజు సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణం ప్రారంభించిన రోజు అని పురాణాలు చెప్తున్నాయి. అంటే సూర్యుని శక్తి భూమిపై మరింత అనుకూలంగా ప్రసరించడం మొదలయ్యే రోజు. పురాణ కథనం ప్రకారం ఈరోజు సూర్య భగవానుడు తన తేజస్సుతో ప్రపంచాన్ని ప్రకాశింపజేశాడని నమ్మకం అందరికీ. రథసప్తమి సూర్య జయంతి అని కూడా అంటారు. రథసప్తమి పూజ ఎందుకు చేస్తారు? సూర్యుడు అంటే ఆరోగ్యానికి కారణం, జీవితానికి అందరం, కాలానికి నియంత్రణ, మన శరీరానికి కావలసిన శక్తి, ఆరోగ్యం, ఆయుష్ అన్నీ సూర్యుడి ద్వారానే లభిస్తాయి. అందుకే ఈ రోజున సూర్య నమస్కారాలు, సూర్య ఆరాధన, విశేష పూజలు చేస్తారు. రథసప్తమి రోజు చేసే ముఖ్యమైన ఆచారాలు: సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేయడం చాలా శుభకరం. స్నానం చేసేటప్పుడు తలపై, భుజాలపై జిల్లేడు రేగిపండ్లతో పెట్టుకొని స్నానం చేయడం ఆనవాయితీ. సూర్య నమస్కారాలు చేయడం చాలా శ్రేష్టం. కేవలం వ్యాయామమే కాదు, అది ఒక ప్రార్థన, ఒక ధ్యానం. దాంతో శరీరానికి ఆరోగ్యంగా, మనసుకు ప్రశాంతత, జీవితానికి క్రమశిక్షణ అన్నీ వస్తాయి. పురాణాలలో చెప్పిన కథ ప్రకారంగా యశోధుడు అనే రాజు భయంకరమైన చర్మవ్యాధితో బాధపడుతుండేవాడు. అతడు రథసప్తమి రోజు సూర్య భగవానుడికి భక్తితో ఆరాధించడంతో ఆ వ్యాధి పూర్తిగా నయమైంది. అందుకే ఈరోజు సూర్య ఆరాధన చేసే రోగాలు నశిస్తాయని నమ్మకం. ఈ కాలంలో సూర్యకిరణాలు మన శరీరానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అందుకే మన పెద్దలు ఈ పండుగను శాస్త్రంగా కూడా పాటించారు. సూర్యుడు అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానానికి ప్రతీక. అందుకే రథసప్తమి అంటే మన శరీరంలో చీకటిని తొలగించి వెలుగుని ఆహ్వానించుకోవడం, మనలోని అలసత్వాన్ని, నిరాశ, అవిశ్వాసం అని పోయి కొత్త ఆశలు మొదలయ్యే రోజు. రథసప్తమి కేవలం ఒక పండుగ కాదు, అది ఆరోగ్యానికి మార్గం.